హలో నమస్కారం అండి. వెల్కమ్ టు కుకింగ్ విత్ శైలజ. ఈరోజు గోంగూర రొయ్యపొట్టుతో కర్రీ చేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర 4 కట్టలు అవి బాగా కడిగి శుభ్రం చేసుకొని గిన్నెలో వేసేసుకున్నానండి. 3 టమోటాలు సన్నగా తరిగి వేసుకున్నాము. ఒక ఉల్లిపాయ అండి, అది పెద్దది కట్ చేసి వేసుకున్నాము. ఒక 10 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాము. ఒక స్పూను పసుపు వేసుకున్నామండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకుని మూత పెట్టుకున్నామండి. చూడండి ఎలాగా ఉడికిపోయిందో. చాలా త్వరగా అయిపోతుందండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. కొద్దిగా కల్లుప్పు వేసుకొని బాగా ఉప్పు గుత్తితో రుద్దుకున్నామండి. బాగా మెత్తగా రుద్దేసిన తర్వాత తాలింపు వేసుకున్నామండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకున్నాము. కొద్దిగా ఆనియన్స్, కరివేపాకు వేసి తాలింపు పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఎండు రొయ్యలండి, రొయ్య పొట్టు అంటారు కదండి, దాన్ని మనం వేయించి ముందుగానే నానపెట్టుకొని బాగా ఇసుక లేకుండా కడిగి పెట్టుకోవాలండి. నీట్గా ఇసుక ఉంటుందండి ఎక్కువ రొయ్య పొట్టులో. కడిగి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తాలింపు చేసిన తర్వాత వేయాలండి. రొయ్య పొట్టు వేసి ఒక 10 మినిట్స్ సన్న మంట మీద ఉంచాలండి. సగం గ్లాస్ వాటర్ వేసానండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేసామంటే మంచి స్మెల్తో చాలా బాగుంటుందండి. రైస్ మొత్తము ఈ కర్రీతోనే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. గోంగూర కూడా మనకు ఐరన్ బాగా లభిస్తుంది గోంగూరలో. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కుకింగ్ విత్ శైలజ ఛానల్.